వరంగల్ జిల్లాలో పెళ్లి పేరుతో ఓ యువతి బురుడి కొట్టించింది. మ్యాట్రిమోనీలో ప్రొఫైల్ అప్లోడ్ చేసి వరంగల్ యువకుడిని పెళ్లి చేసుకుంది. అనంతరం 2 లక్షల రూపాయల నగదు 8 తులాల బంగారంతో పరారైంది. ఆమె తీసుకొచ్చిన తల్లిదండ్రులు బంధువులు కూడా అంతా ఫేక్ అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మ్యాట్రిమోనీ సైట్లో ప్రొఫైల్ అప్లోడ్ చేసి అమాయకుల్ని మోసం చేస్తున్నట్లు తెలుస్తుంది. కిలాలి లేడీది విజయవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. విషయం బయటకు వస్తే పరువు పోతుందని బాధిత కుటుంబ సభ్యులు సైలెంట్గా ఉంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, రవి పెళ్లి చేసుకుని నగలతో యువతి ఉడాయించిన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చోటపల్లిలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి నడుపుతుంది. 10 రోజుల క్రితం ఈ వివాహం జరిగింది. హన్మకొండ నగరంలోని శివనగర్ లో ఫంక్షన్ హాల్ లో ఈ వివాహం జరిగింది. అయితే ఈ మ్యాట్రిమోనీ సైట్ లో ప్రొఫైల్ అప్లోడ్ చేసి అమాయకుల యువకులను ఇలా పెళ్లి చేసుకుంటూ అమాయకుల యువకులను లవ్ చేస్తానని చెప్తూ మోసపూరితంగా డబ్బులు బంగారాన్ని దోచేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ యువతిది విజయవాడకు సంబంధించినటువంటి యువతిగా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చోటపల్లి గ్రామానికి చెందినటువంటి యువకుడు వివాహం చేసుకున్న తర్వాత 2 రోజులు హన్మకొండ నగరంలో కలుసున్నారు. ఆ తర్వాత 2 లక్షల నగదు 8 తులాలకు పైగా బంగారంతో ఆ యువతి పరైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా ఆ యువకుడు విషయం తెలుసుకుని షాక్ అయి కుటుంబ సభ్యులకు చెప్పిన తర్వాత కుటుంబంలో కావచ్చు వీరంతా పూర్తిగా వివరాలు సేకరించి అసలు మ్యాట్రిమోనీలో ఎప్పుడు అప్లోడ్ చేసింది, మ్యాట్రిమోనీ ద్వారా ఎప్పుడు పరిచయం అయింది, ఎవరెవరిని కుటుంబ సభ్యులు బంధువులు అంటూ చెప్తుంది అన్నటువంటి వివరాలన్నీ సేకరించిన తర్వాత యువతి తీసుకొచ్చినటువంటి పేరెంట్స్ బంధువులు అంతా ఫేక్ అని వరుడు కుటుంబ సభ్యులు తెలుసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పరువు పోతున్నట్టు ప్రజెంట్ ఇప్పుడు బాధిత కుటుంబ సభ్యులు చాలా సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత పర్వతగిరి పోలీసులకు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఫిర్యాదు చేసి ఇలా ఇంకెంతమంది మోసపూరితంగా ఇలా ఎంతమందిని మోసం చేసింది యువతి, ఎప్పటి నుంచి ఇలా నిత్య పెళ్లి కూతురుగా వ్యవహారం నడిపిస్తున్నట్టు కూడా పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశం అయితే కనబడుతుంది. గతంలోనే ఈ కల్లడ గ్రామానికి చెందిన యువకునితో ప్రేమాయణం కొనసాగించిన తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకుందామని టెంపుల్లో అతనితో బంగారం కొనిపించి అక్కడ కూడా బంగారాన్ని దోసుకెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఈ చోటపల్లిలో చోటు చేసినటువంటి ఘటన వరంగల్ జిల్లాలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా యువతి వ్యవహరించినటువంటి తీరు పట్లనే చాలా చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. యువతి ఫోన్ కావచ్చు, ఆ కుటుంబ సభ్యులు వారు వచ్చిన ఫోన్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. వెంటనే ఆ యువతి పరారైన తర్వాత ఈ మ్యాట్రిమోనీ ప్రొఫైల్ డిలీట్ చేయడం కావచ్చు, తమకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా డిలీట్ చేసి పరారైనట్టుగా బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2 లక్షల నగదు 8 తులాలకు బంగారం పైగా దోచుకెళ్లడం, యువకుడిని మోసం చేసిన నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు అంతా లబోదిబం అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి అమ్మాయిల పట్ల ఇలాంటి యువతుల పట్ల తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే వ్యక్తం అవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.